సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. మనం సృష్టించబడిన తర్వాత, అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, కొంత మానసికంగా మనం ఎదిగిన తర్వాత చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మన డెస్టినీ అనేది ఎక్కడో రాసి ఉంటుంది అని చెప్పి. కానీ మన లైఫ్లో మనకు ఎదురయ్యే చాయిసెస్ మనం ఎలా తీసుకుంటాం అనేదే మనం అన్నమాట. ఒక చోట నేను చదివాను, మన చేతిలో ఒక చేతిలో డైమండ్స్, ఇంకో చేతిలో పీసెస్ ఆఫ్ గ్లాస్ ఉన్నాయి అనుకోండి. ఆ రోడ్డు మీద మనం ఒక చోట డైమండ్, ఒక చోట పీసెస్ ఆఫ్ గ్లాస్ చూసామనుకోండి, సాధారణ మనుషులు దేనికి అట్రాక్ట్ అవుతారు, ఎలా అట్రాక్ట్ అవుతారు అని చెప్పి. జనరల్గా గాజు ఎక్కువ మెరుస్తుంటుంది, ఎంత ఎండలోకి వెళ్తే అంత ఎక్కువ మెరుస్తూ ఉంటుంది అనమాట. అది చూసి అదే నిజం అనుకుంటాం, అదే వెలుగు అనుకుంటాం, అదే మన జీవితానికి కావాల్సింది అనుకుంటాం, దాన్నే మనం ధరించాలి అనుకుంటాం, దాంతోనే ఉండాలి అనుకుంటాం. కానీ అది గాజు ముక్క, అది టెంపరీ, లేదా దానికి అంత నాణ్యత లేదని చెప్పి మనకి ఎప్పటికో అర్థమయ్యిద్ది. అర్థమయ్యే లోపల మన జీవితం మొత్తం అయిపోద్ది అనమాట. చాలాసార్లు మన లైఫ్ చాయిసెస్లో ఇదే పెద్ద తప్పు చేస్తాం. అది మన కాలంతో కావచ్చు, మనం చూజ్ చేసుకునే మనుషులతో కావచ్చు, లేకపోతే మనం లైఫ్లో తీసుకునే డెసిషన్స్తో కావచ్చు. దేనిలో అయినా సరే డెస్టినీ కానీ దేవుడు కానీ ఏది నమ్మితే అది. మనకి రెండు రకాల అవకాశాలు ఎదురుగా, రెండు రకాల చాయిసెస్ పెడతారనమాట. కానీ మనుషులు మీడియోకర్స్ 99%. మనందరం మనుషులమే. మనం వెంటనే అట్రాక్ట్ అయ్యేది కేవలం పైకి కనిపించే మెరుగులకు మాత్రమే. అదే గాజు అనమాట. సో ఏ మనిషి అయితే నిజంగా క్వాలిటీగా ఆలోచిస్తాడు, ఏ మనిషి అయితే లాంగ్ టర్మ్లో ఆలోచిస్తాడో, ఏ మనిషి అయితే తన టైం కానీ తన యొక్క ఏదైనా సరే డెసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటాడో, అప్పుడు ఆ మనిషికి అర్థమైద్ది తను లూజ్ అయ్యేదేంటో. అందుకని ఖచ్చితంగా ఆ డైమండ్ వదులుకోడు అనమాట. కాకపోతే ప్రపంచం మొత్తం కూడా గాజు మొక్కలతో వెళ్ళిపోద్ది. అది మన ఏ వ్యవస్థలో అయినా కావచ్చు. మీడియోకర్స్ ఆర్ రూలింగ్ ద వరల్డ్ అంటుంటాం కదా. అలానే మీడియోకర్ డెసిషన్స్ వల్లే చాలామంది జీవితాలు పాడైపోతుంటాయి, చాలామంది జీవితాలు స్తబ్దంగా మిగిలిపోతుంటాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట, అంటే మనం తీసుకునే చాయిసెస్ మన అర్హతను బట్టే తీసుకుంటాం కదా, మనకంత మైండ్ మెచ్యూరిటీ లేదు కదా అని చెప్పి. ఎప్పుడైనా సరే లైఫ్లో మనకు రెండు చాయిసెస్ ఉన్నప్పుడు, ఆ చాయిసెస్లో ఏది కరెక్ట్ నిర్ణయించినప్పుడు ఆ విచక్షణ, ఆ ఇంగితం మన మైండ్లో మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే, ఎంత కరెక్ట్గా ఉంటే అంత మంచిది. లేకపోతే జీవితం మన చేతులారా నాశనం చేసుకుంటాం. మనం జరిగే నష్టాలకి కష్టాలకి మనం దేవుణ్ణో లేకపోతే ఇతర వ్యక్తుల్లో బ్లేమ్ చేస్తాం. కానీ కాదు, మన విచక్షణే మన జీవితం. మనం ఏం చూజ్ చేసుకుంటామే అదే జీవితం అనమాట. ఈ చాయిసెస్ మన చేతిలో ఉంటాయి. రెండు వర్స్ట్ ఆప్షన్స్ ఉన్నా ఏది తక్కువ వర్స్ట్, ఏది బెటర్గా ఉందని చూసుకోవాలంటే, రెండు నష్టపోయే ఆప్షన్స్ ఉన్నా ఎక్కువ నష్టం దేనివల్ల జరుగుద్ది, తక్కువ నష్టం దేనివల్ల జరుగుద్ది, అది కూడా చూజ్ చేసుకోవచ్చు. లేదా రెండు బెటర్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మనకి లాంగ్ టర్మ్లో మనకి ఏది కావాలి అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. అలా కాకుండా ప్రపంచానికి చూపించుకోవడానికి నేను ఇలా మెరుస్తూనే ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి గాజు మొక్కనే పట్టుకుంటాం. అది ఎప్పటికీ ఆ గాజు గాజే, డైమండ్ డైమండే. ఆ తేడా తెలిసిన వాడే విచక్షణ కల వ్యక్తి.